నమస్తే. ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు అన్న విషయం తెలిసిందే. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే మనిషి ఎలా చనిపోతున్నారు, మనిషి మరణాన్ని ఎదురించలేడా అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ ఉన్నా రహస్యం మాత్రం ఇప్పటి వరకు వీడలేదు. అయితే ఈ విషయంపై నోబెల్ బహుమతి గ్రహీత, రాయల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్ ది సైన్స్ ఆఫ్ ఏజింగ్ సెషన్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటి, మనిషి మరణాన్ని ఓడించగలడా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనిషి చనిపోవడం లేదా వృద్ధాప్యాన్ని ఎదుర్కొనే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మనుషుల జీవిత కాలం సాధారణంగా 110 నుండి 112 ఏళ్ల మధ్య ఉంటుంది అని, కొన్నేళ్లుగా శతాధిక వయసు గల వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది అని రామకృష్ణన్ చెప్పారు. శతాధిక వయస్సు అంటే 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించడం. ప్రస్తుతం లక్షల మంది 80 ఏళ్ల వయసు చేరుకుని ఉన్నారు అని, వారిలో చాలా మంది మరింత కాలం జీవించే అవకాశం ఉందన్నారు. 110 ఏళ్లకు మించి జీవించే వ్యక్తుల సంఖ్య పెరగడం లేదు అని, ఇది శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా మారింది అని, జీవశాస్త్రంలో ఇది సహజ ప్రక్రియ అని రామకృష్ణన్ చెప్పారు. అయితే ఆరోగ్యంగా వృద్ధాప్యాన్ని జయించడానికి కొన్ని మార్గాలను అనుసరించాలి అని కూడా సూచించారు. ప్రస్తుతం జెనెటిక్ మార్పులు మనుషుల జీవన శైలి వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తున్నాయి అన్నారు. గడిచిన దశాబ్దంలో వృద్ధాప్యంపై 3 లక్షలకు పైగా పరిశోధనా పత్రాలు వెలువడగా, యాంటీ ఏజింగ్ పరిశోధనల కోసం 700కు పైగా సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు. అయితే శాస్త్ర పరిశోధనల కంటే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని కొన్ని చిట్కాలను పంచుకున్నారు. ప్రతి వ్యక్తి స్నేహితులను కలిగి ఉండాలి అని, ఇతరులతో కలిసి బంధాలతో జీవించాలి అన్నారు. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ఫీల్ అవ్వడం వలన వారి ఆయుష్ తగ్గిపోతుంది అని పేర్కొన్నారు. ఏదో ఒక లక్ష్యం ఉంచుకొని దాన్ని సాధించడానికి కృషి చేసేవారు నిర్లక్ష్యంగా ఉన్నవారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారు అని ఆయన చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పూర్తిగా నిద్రపోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం వంటి వాటి వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతాము అని పేర్కొన్నారు.